ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఈరోజు ప్రారంభం కాబోతూ ఉన్నాయి. మొదటి రోజు గవర్నర్ ప్రసంగం ఉంటుంది. ఆ తర్వాత బీఏసీ సమావేశం ఉంటుంది. ఎన్ని రోజులు సభ నిర్వహించాలి అని చెప్పి నిర్ణయం తీసుకుంటారు. అండ్ రేపు గవర్నర్ ప్రసంగం మీద ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ ఉంటుంది. 28వ తేదీన బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశాలు అయితే ఉన్నాయి. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సభకు హాజరవ్వాలి అని చెప్పి నిర్ణయం తీసుకోవడం, 164 మంది ఎమ్మెల్యేలు ఉన్న కూటమి సర్కార్ని ఒక్కసారిగా అటెన్షన్లోకి తీసుకొని వచ్చింది. ఈ క్రమంలో జగన్మోహన్ రెడ్డి గారు సభకు వచ్చే సందర్భంగా తాను ఏ గేటు నుంచి వస్తారో అన్న దగ్గర నుండి ఎంతసేపు సభలో ఉంటారు, ఏం మాట్లాడతారు, ఎలా ఉంటుంది, ప్రతిదీ కూడా కూటమి పార్టీలకు ప్లస్ వాళ్ళ మీడియాకు కూడా అసలు జగన్ అక్కడ ఉన్నంతసేపు ప్రతి సెకండు కూడా వాళ్ళకు ఒక తీవ్రమైనటువంటి అటెన్షన్ డెఫినెట్లీ ఉంటుంది. ఈ క్రమంలో భద్రత విషయంలో కూడా అసెంబ్లీకి సంబంధించి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారి భద్రత విషయంలో వైసీపీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉంది. అండ్ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలప్పుడు మరింత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు అయితే చేస్తూ ఉన్నారు. ఇటు పాసులు లేకుండా ఎవరి వెంట ఎవరు వచ్చినా కూడా లోపలికి అలో చేసే ప్రసక్తే లేదు అని అసెంబ్లీ కార్యాలయం అయితే ప్రకటించారు. ఖచ్చితంగా పాసులు ఉన్నోళ్ళే లోపలికి, అది కూడా శాసనసభకి శాసన మండలికి వేరువేరుగా పాసులు వేరువేరు కలర్లలో ఇస్తున్నారు. వాళ్ళు వెళ్ళే దారి కూడా వేరువేరే. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు గేట్ 4 నుంచినా లేకపోతే గేట్ 1 నుంచి ఏమైనా అలో చేస్తారా అన్నదైతే ఇంట్రెస్టింగ్. గేట్ 1 నుంచి స్పీకరు, డిప్యూటీ స్పీకరు, శాసనమండలి చైర్మన్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి గేట్ 1 నుంచి. యాక్చువల్గా ఇది ఉప ముఖ్యమంత్రి మంత్రే, దానికేం సపరేట్ ప్రోటోకాల్ లేదు. ఆయన కూడా మంత్రులు వచ్చే గేట్ 2 నుంచే రావాలి. బట్ ఇక్కడ ఆయన కాసింత స్పెషల్ హానర్ ఇస్తూ ఉంది ప్రభుత్వం కాబట్టి ఆయన కూడా ఉప ముఖ్యమంత్రి, మంత్రితో సమానమైన ఈయన కూడా గేట్ 1 ముఖ్యమంత్రి వచ్చే గేట్ నుంచే ఆయన్ను కూడా అలో చేస్తారు. మంత్రులేమో గేట్ 2 దగ్గర నుంచి, మిగతా అందరూ ఎమ్మెల్యేలేమో గేట్ 4 నుంచి, అంటే దిగి వాళ్ళు నడుచుకుంటూ రావాల్సి ఉంటుంది. మరి జగన్మోహన్ రెడ్డి గారు గేట్ 4 నుంచి అంటే దిగి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో కలిసి నడుచుకుంటూ వెళ్తారా, లేకపోతే గేట్ 1 నుంచి స్పీకర్ ఇష్టం ఎలా నిర్ణయం తీసుకుంటారు చూడాలి. మరి వెరసి మొత్తం మీద అయితే జగన్మోహన్ రెడ్డి గారు హాజరు కాబోతున్నటువంటి అసెంబ్లీ సమావేశాల్లో కూటమి పార్టీలు వాళ్ళ నాయకులు, వాళ్ళ మినిస్టర్లు, వాళ్ళకందరికంటే కూడా జగన్ మీదనే దృష్టిని అయితే కేంద్రీకరించబోతూ ఉన్నారు.